నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ శుభోదయం. సండే వీకెండ్, అందరూ ఇళ్లలో ఉండుంటారు. చలి బాగా పెడుతున్నది కాబట్టి ముసలోళ్ళు చిన్నపిల్లలు అయితే జాగ్రత్త. అట్నే మార్నింగ్ చూసే మిత్రులు అందరూ ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీ మీ వాట్సాప్ గ్రూప్లలో, తర్వాత మీ స్టేటస్లుగా పెట్టుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు లైవ్ చూసే ప్రతి ఒక్కరు ముందుగా ఈ లైక్ బటన్ని నొక్కండి. ఈ లైక్ బటన్ చేస్తే మన వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. ఇంకా మీ మిత్రులకు కూడా మన మార్నింగ్ న్యూస్ని పంపే ప్రయత్నం చేయండి. మీ సమస్యలు, మీరేంటి, ఏ అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు, ఏ అంశాల గురించి మమ్మల్ని మాట్లాడమంటారు అనే విషయాలను కూడా ఇక్కడ రాసుకరండి. మీ కామెంట్స్ అన్నిటిని మేము చదువుతాం. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా దిశ పత్రికను అయితే చూసుకుందాం. దిశ పత్రికల ఏందనేది. పత్రికా రంగంలో దిశ ట్రెండ్ సెట్టర్. ఎప్పటికప్పుడు వేగంగా వార్తలు అదే వరవడితో కొనసాగాలి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్. దిశ క్యాలెండర్ అయితే నిన్న రిలీజ్ చేసిరు. రాష్ట్రంపై అదనపు భారం 1500 కోట్లు. ఉపాధి పనిలో 40% నిధులు రాష్ట్రం భరించాల్సిందే. తాజాగా విబిజి రామ్జీతో నిబంధనలో మార్పు. పని గ్యారెంటీ విధించని కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా నష్టపోనున్న ఎస్సీ ఎస్టీ బీసీలు. కరువు పనిలో 98% పైగా వారే. జాబ్ కార్డులు 51.95 లక్షలు. ఉపాధి హామీ 106.47 లక్షలు. సంవత్సరంలో ఖర్చు చేసింది 4,300 కోట్లు. కూలీలకు చెల్లించే మొత్తం 2.600 కోట్లు. కరువు వచ్చిన వర్షభావ పరిస్థితులున్న వేసవిలో వ్యవసాయ పనులు లేకపోయినా ఊర్లో ఉపాధి పని దొరుకుతుందని ఇప్పటి వరకు అందరూ ధీమాతో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో ఇప్పుడు గ్రామాల్లో ఉపాధి పనులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం కేటాయించిన నిధులకు అనుగుణంగానే పని లభించనుంది. ఫండ్స్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు భరించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర సర్కార్కు నిధులు కేటాయించకపోతే పని దొరికే అవకాశం ఉండదు. ఇక్కడ వివరాలన్నీ కూడా రాసుకొచ్చిరు. ఆకలి చావులు, వలసలు ఉండొద్దని, గతంలో కూలీలు వలస పోకుండా ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏం చేసిరు, దాన్ని విబిజి రామ్జీ కింద మార్చేసినారు. ఇక్కడ ఇచ్చిరు చూడు. ఖర్చు చేసిన మొత్తం 2024 నుంచి 25 దాకా ఎంత? 4,341. 2023 నుంచి 24 దాకా 4,072,000. 4,72,000. 2022 నుంచి 23 దాకా 3,443 కోట్లు. 2021 నుంచి 22 వరకు 4,210 కోట్లు. 2020 నుంచి 21 దాకా 4,648 కోట్లు. ఇవి ఖర్చు చేసింది. కూలీలకు చెల్లించింది 2,610 కోట్లు. 2,176 కోట్లు. 2023-22 నుంచి 2,032 కోట్లు. 2021 నుంచి 22 దాకా 2,419 కోట్లు. 2021 నుంచి 2,666 కోట్లు. మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చు 1,500 కోట్లు. 1,633 కోట్లు. 1,175 కోట్లు. 1,648 కోట్లు. 1,806 కోట్లు. పరిపాలన వ్యయం 229, 266, 235, 144, 144. ఇవి సంవత్సరంలో ఇవి ఖర్చు చేసిన మొత్తం. కూలీలకు ఇంత చెల్లించారు. మెటీరియల్ కాంపోనెంట్, పరిపాలన వ్యయం. అయితే ముచ్చటేందంటే, ఇంత ముందుకు కరువు పని 100 రోజులు ఉండే. ఆ 100 రోజుల కూలీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. 70% వాళ్ళు ఇస్తారు, 30% వీళ్ళు ఇవ్వాలి. దీన్ని 100 రోజుల పనిని 120 రోజులు చేసారు. ఇంత ముందుకు మొత్తం కేంద్రం భరించేది. దీనికి డబ్బులన్నీ కేంద్రం నుంచి వచ్చేటివి.
కానీ ఇప్పుడు రాష్ట్రాల మీద కూడా ఒక 40% వేసిరు అన్నట్టు ఈ 120 రోజులు పెంచి. ఎందుకు కేంద్రం ఇంత ముందుకు ఎందుకు ఈ ఉపాధి హామీ పథకం ఇంత కుంటుపడుతూ వచ్చిందంటే కేంద్రం చెప్తున్న మాట ఏంటంటే ఇందులో జాబ్ కార్డులు ఎక్కువగా ఉన్నాయి, పని చేయక ముందుకే తీసుకుంటున్నారు, కాబట్టి వీళ్లకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. అందుకని చెప్పేసి కొన్ని రాష్ట్రాలలో కోర్టుకు కూడా వెళ్ళినారు. ఇక అట్లా ఈ పథకం మొత్తమే కుంటుపడుకుంటూ వస్తుంది. ఇక మొన్న దీన్ని మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ బీబీజీ రామ్జీ అని పేరు పెట్టి 120 రోజులు చేసి దాంట్లో కేంద్రం 60% ఇస్తుంది, రాష్ట్రం ఇంకో 40% కలుపుకొని ఆ కూలీలకు చెల్లించాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చింది. ఇప్పటికే తట్టుకోలేకపోతుంది రాష్ట్రం, ఇప్పటికే అప్పుల కుప్పగా మారుతున్నది. మళ్ళీ మీదికెళ్ళి అదనపు భారం ఇంకో 40% అవుతుంటది, 40% అవుతుందని చెప్పేసి ఎట్లా భరించాలి? ఉన్న పథకాన్ని తీసేసి ఇప్పుడు రాష్ట్రం మీద కూడా ఇంత రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తీసుకొచ్చినటువంటి అంశం. నరేగా రద్దు దేశ సమైక్య నిర్మాణంపై ప్రత్యక్ష దాడి, పేదలు రాష్ట్ర హక్కులు బలహీనపడనున్నాయి, ఇది కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం, గ్రామీణ ప్రాంతాన్ని బలోపేతం చేసిన ఎన్ఐఆర్ ఈజీఏ, ప్రతిపక్షాలని ఈ అంశంపై ఐక్యంగా ఉద్యమించాలి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ, ఉపాధి హామీకి రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి, సేవెంఎన్ఆర్ ఈజీఏ పేరుతో క్యాంపెయిన్ ఖర్గే అంటున్నాడు, తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. ఎంఎన్ఆర్ఈజీఏ రద్దు అనేది దేశ సమైక్య నిర్మాణంపై ప్రత్యక్ష దాడి, అది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ సిడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయంతో పేదలు రాష్ట్రాల హక్కుల బలహీనపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రశంసలు పొందిన చట్టాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం అవసరం అన్నారు. ఇది ఇలా ఉండగా వచ్చే నెల 5 నుంచి సేవ్ ఎంఎన్ఆర్ ఈజీఏ అనే పేరుతో ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించనుంది. ఈ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తే దేశవ్యాప్తంగా పరోక్షంగా రాష్ట్రాల మీద దాడి, పేదల మీద దాడి, కాబట్టి దీనికి ప్రతిఘటనగా మనం నిరసనలు చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నెక్స్ట్ ఈ పేరుతోని ప్రచారాన్ని అయితే ప్రారంభించనుందట. వీళ్ళంతా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాలి, క్యాంపెయిన్ చేయాలి, దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పేసి ఉద్యమానికి అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఉపాధి రద్దుపై ఉద్యమం, ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహారెడ్డి. హస్తినాలోని నేనే సీఎం, నేడు పార్టీ పెద్దలు కేంద్ర మంత్రులతో భేటీ. ఉపాధి హామీ పథకం దాని గురించి ఉద్యమం అయితే గట్టిగా చేయబోతున్నారంట. ఇక అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట, కార్ రూఫ్ టాప్ నుంచి ఆయన అభివాదం చేయడమే ఓ కారణం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, 23 మందిపై ఛార్జ్షీట్, నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన చిక్కడపల్లి పోలీసులు. A11 గా సినిమా హీరో అల్లు అర్జున్. A11కి ఎందుకు సార్, ఇంకా అటు ఎటన్నా మూలకేయిరి, అటు కిందే పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 23 మందిపై నమోదైన అభియోగాలకు సంబంధించి పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అదేవిధంగా సినీ హీరో అల్లు అర్జున్ కార్ రూఫ్ టాప్ నుంచి అభివాదం చేసుకుంటూ రావడం సైతం తొక్కిసలాటకు ఓ కారణం తోడైందని ఛార్జ్షీట్ పేర్కొన్న పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఆర్టీసీ ఎక్స్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ వస్తే అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. వాళ్ళ కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ కదలలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఇప్పటికీ కోలుకోనట్టు పరిస్థితి. దీనికి బాధ్యత ఎవరు వహించాలని చెప్పేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి మొత్తం అటు తీసుకుపోయిరో లేదో మళ్ళీ ఉట్టిన బెయిల్ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 23 మంది మీద కేసు అయిందంట.
దాంట్లో A11గా 11వ స్థానంలో అల్లు అర్జున్ గారు ఉన్నారు. మిగతా ముందు వరుసలో ఎవరు ఉన్నారంటే థియేటర్ యాజమాన్యం ఉన్నారు కదా, వాళ్ళు A1 A2గా A3గా. ఎందుకు అల్లు అర్జున్ A11 అంటే కార్ రూఫ్ టాప్ నుంచి ఈయన అభివాదం చేసుకుంటూ వచ్చిండు కదా, అందుకోసమని A11గా అల్లు అర్జున్ గారిని అయితే చార్జ్ షీట్లో పెట్టడం జరిగింది. ఇక చూడురి ఎట్లా కాపాడుకుంటూ వస్తున్నారు వీళ్ళను యంత్రాంగం. ఇంకా ఇంతెందుకు తీరాదురు మరి. ఆస్ట్రేలియన్లకు ఖమ్మం వాసుల బురిడి, అకౌంట్లో హ్యాక్ చేసి 10 కోట్లు స్వాహా, క్రిప్టో కరెన్సీ ద్వారా ఇండియాకు మనీ మళ్లింపు. ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ విభాగం ఫిర్యాదుతో వెలుగులోకి, ప్రముఖ రాజకీయ నాయకుల ముఖ్య అనుచరుల హస్తం ఉన్నట్లు చర్చ. పలువురిని అరెస్టు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు. ఆస్ట్రేలియాలకు ఖమ్మం వాసులు బురిడి కొట్టించిరాట, అకౌంట్ లాగ్ చేసి 10 కోట్ల రూపాయలు కథం పట్టించిరాట. ఆ పైసలు ఇండియాకి తీసుకున్నారట. ఇక ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది కదా, వాళ్ళు కేసు పెడితే ఇక్కడ కేసు అయితే దాంట్లో రాజకీయ నాయకుల హస్తం ఉందనేది కూడా ఉందనుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. దిల్ రాజు పై గుర్రు, చాంబర్ ఎలక్షన్లో ఓ వర్గానికి సపోర్ట్ ఇవ్వడంపై విమర్శలు. ఎఫ్డీసీ చైర్మన్ పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటని అసహనం. ఆయన ప్రత్యర్థి వర్గం సర్కార్కు వ్యతిరేకంగా మారిందని నేతల ఆవేదన. సినీ కార్మికుల సమ్మె టైంలో దిల్ రాజు పై సీఎం రేవంత్ ఆగ్రహం. ఆయన పనితీరుపై కాంగ్రెస్ సీరియస్, సినీ పరిశ్రమలో సమన్వయం చేయట్లేదని మండిపాటు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చైర్మన్ హోదాలో ఆయన పరిశ్రమను సమన్వయం చేయాల్సిన బాధ్యతను మర్చి ఓ వర్గానికి ఆయన అనుకూలంగా వ్యవహరించడంపై హస్తం పార్టీ ఫైర్ అవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ టైంలో ఓ వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని, దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం మొత్తం సర్కార్కు వ్యతిరేకంగా మారిందని కాంగ్రెస్ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు గారు ఉన్నారు. ఈయన ఒక వర్గానికి సపోర్ట్ చేయడం వల్ల ఇంకో వర్గం మొత్తం పార్టీకే దూరం అవుతుందట, పార్టీ మీద వ్యతిరేకంగా తయారవుతుందట. ఈయన ఉండే జాగాలు ఉంటే ఇద్దరు మంచిగానే ఉండు. అది ఫిలిం సంబంధించినటువంటి ఎలక్షన్స్, దానికి పార్టీలతో సంబంధం ఉండదు. కానీ ఈయన ఒక వర్గానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఇంకో వర్గం వ్యతిరేకంగా తయారవుతుంది. కాబట్టి కాంగ్రెస్ నేతలంతా దిల్ రాజు మీద సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. నేడు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలు విడిపోయారు. తమ సినిమాలకు పెద్ద నిర్మాతలు థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ చిన్న నిర్మాతల వారికి వ్యతిరేకంగా బరిలోకి దిగారు. దీంతో ఏ వర్గం ఈసారి ఛాంబర్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు. చిన్న సినిమాల పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలు చేసుకునే వాళ్ళకు థియేటర్స్ దొరకనిత్తలేరట. ఇక మీరేం దొరకనిచ్చా అని చెప్పేసి వీళ్ళు కూడా ఈసారి బరిలోకి దిగిరు. ఈసారి ఎవరు గెలుతారా అనేది చూడాలిగా. సుప్రీం పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్, ప్రభాకర్ రావును 12 సార్లు విచారించడం, పలువురు IAS IPS స్టేట్మెంట్లు రికార్డు చేసినాం. హైదరాబాద్ VC సజ్జనార్ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభాకర్ రావుని 12 సార్లు విచారించినట, పలువురు IASలను IPSలను కూడా చర్చించడం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక రేపో మాపో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే సూచన కూడా మనకు కనబడుతున్నది. కేసీఆర్కు నోటీసులు ఇస్తున్నామని తెలిసే ఆయన వచ్చి నీళ్ళ పంచాయతీ తెచ్చుకున్నారని చెప్పేసి ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్తే ఇవ్వండి అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ అసెంబ్లీ ఇంకా 2-3 రోజులు ఉంది కదా, ఈ అసెంబ్లీ లోపల ఏవైనా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన వద్దని చెప్పా, నాకు ఏపీ అభివృద్ధి సాధితే ముఖ్యమే, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర విభజన వద్దని చెప్పేసి చెప్పిండట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా, మనకు ప్రత్యేక తెలంగాణ అందరు కావాలని చెప్పేసి 1200 మంది విద్యార్థులు బలిదానం చేసి
మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రోడెక్కి ఢిల్లీకి సెగబెడితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఇక్కడున్న కొంతమంది మాత్రం మనకు రాష్ట్రం అవసరం లేదు, కలిసే ఉందాం, రాష్ట్ర విభజన నేను వద్దని చెప్పినా అక్కడ కూడా నాకు ఇంపార్టెంటే అని చెప్పేసి జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఇక తెలంగాణలో ఎందుకు, ఆంధ్రాలో ఉంటే అయిపోయా. 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల వేగం కొత్త ట్రైన్ ప్రయోగించిన చైనా మ్యాగ్లెవ్ టెక్నాలజీతో రూపకల్పన. 2 సెకండ్లలో 700 కిలోమీటర్లట. ఏందది? కొత్త ట్రైన్ చైనానే ఇవన్నీ చేసేటి, ఇటువంటి ప్రయోగాలు అన్నీ చేసేటి చైనే. ఇక ఇట్లాంటి వరకు మొత్తం మనం హైదరాబాద్ నుంచి అక్కడ వేరే రాష్ట్రంలో ఉండిపోతాం. 2 సెకండ్లు, 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల వేగం అంటే ఏంది అది? డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు రెండోసారి పోలీసు రికార్డులోకి. అమన్ ప్రీత్ పేరు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు. డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు పట్టుబడినట, పరారీలో ఉన్నాడంట. పీఎంగా ఎదిగిన సామాన్య కార్యకర్త. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు. మోడీ పాత ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్. గాంధీ ఫ్యామిలీది నిరంకుశ పాలన, అందుకే కాంగ్రెస్ లో సీనియర్లు ఇలా కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి బీజేపీ నేత అంటున్నాడు. సామాన్య కార్యకర్త ఎవరు నరేంద్ర మోడీ అయితే ఉన్నారో ప్రధానమంత్రి, సామాన్య కార్యకర్త నుండి ఈరోజు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నారు. గాంధీలో మొత్తం కాంగ్రెస్ లో ఉన్నదంతా నిరంకుశ పాలన, గాంధీ పాలన అని చెప్పేసి ఇదొక వార్త. రైట్ మిత్రులారా, ఇది దిశ పత్రికకు సంబంధించినటువంటి విషయాలు. ఒకసారి వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెండి పరుగు నెల రోజుల్లో 80,000 జంపు. గత 6 రోజుల్లోనే 48,000 పెరిగిన ధర. 6 రోజుల్లోనే 48,000 పెరిగిందట. నెల రోజుల 80,000 జంప్ అయిందట, 80,000 పెరిగిందట. ఇక దగ్గర బంగారానికి వెండి కూడా పోటీ పడుతుంది. ఈ అగ్గు వస్తుందని అందరు దాన్నే కొంటున్నట్టు దాన్ని కూడా రేట్ ఎక్కువ చేసేసారు. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతోనే పీక్స్ రేట్కు ఉత్పత్తి లేదట. కొంటోళ్ళు ఎక్కువ అయ్యారు, తయారు చేసేటోళ్ళు తక్కువ అయ్యారు. ఇక ఉన్నదానికి డిమాండ్ పెరిగిపోయింది. వెండి ధరలు పరుగులు పెడుతున్నది, బంగారంతో పోటీ పడుతూ పెరుగుతున్నది. ఈ నెల 1.96 లక్షలు పలికిన కిలో వెండి శనివారం నాటికి 2.74 లక్షలకు చేరింది. అంటే ఒక్క నెలలో దాదాపు 80,000, 39% పెరిగింది అన్నట్టు. శనివారం ఒక్కరోజే ఏకంగా 20,000 జంప్ అయింది. ఈ నెల 5 నుంచి వెండి రేటు క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో భారీగా ధర పెరిగింది. వెండి ఇప్పుడు ఇంతసేపు బంగారం ముట్టుకుంటేనే కాలేదు, ఇప్పుడు వెండి కూడా ముట్టుకుంటే సుర్రం అంటది. ఇక వెండి రేట్లు కూడా అటగోలుగా పెరుగుతున్నాయి. కొంచెం ఎక్కువైరు, తయారు చేసేటోళ్ళు తక్కువైరు. ఇక బంగారాన్ని ముట్టుకునే వశం లేదు కదా. ఇక అందుకని చెప్పేసి అందరూ వెండి మీద పడ్డారు. వెండి మీద పడేసరికి వెండి రేట్లు కూడా కొండెక్కి కూర్చున్నాయి అన్నట్టు. సాగునీటిపై వైట్ పేపర్. కృష్ణా గోదావరి జలాల సమస్యలపై అసెంబ్లీలో పెట్టే యోచనలో ప్రభుత్వం. సాగునీటి మీద ఒక వైట్ పేపర్, కృష్ణా గోదావరి నీళ్ళ ఇష్యూ ఉంది కదా, దీనిపైన అసెంబ్లీలో ఒక వైట్ పేపరు ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా ఉందట. లేదంటే షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ. జనవరి 2-3 తేదీల్లో సభ ముందుకు వాటర్ మ్యాటర్. ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత 12 ఏళ్లలో ఎప్పుడేం జరిగిందో లెక్కలతో బయట పెట్టేందుకు సర్కార్ రెడీ. తెచ్చిన పర్మిషన్లు, వచ్చిన ప్రాజెక్టులు, చేసిన ఖర్చు, జరిగిన అక్రమాలు అన్ని సభలోకి. ఏపీతో కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాల దాకా ప్రస్తావన, ప్రాజెక్టుల వారిగా సమగ్ర రిపోర్ట్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ. ఈసారి సమావేశాలకు కేసీఆర్ వస్తారని అంచనా. వాటర్ పై హీట్ ఎక్కనున్న అసెంబ్లీ. అవసరమైతే మరికొన్ని రోజులు సమావేశాలు. కృష్ణా గోదావరి జలాలపై లోతైన చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే నెల 2న పూర్తిగా కృష్ణా బేసిన్ పై, 3 తారీఖున గోదావరి బేసిన్ పై చర్చకు సిద్ధమైంది. కేవలం ప్రసంగాలు కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా
గ్రాఫిక్స్ రూపంలో అన్ని లెక్కలు బయట పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతిపక్షం గందరగోళం సృష్టించిన సభకు పక్కదారి పట్టించాలని భావిస్తే అసెంబ్లీలోని మరికొన్ని రోజులు పొడిగించి మరీ చర్చను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలంటే ఎంత సమయమైనా కేటాయించడానికి సిద్ధమని ఇప్పటికే ఆయన సంకేతాలు ఇచ్చారు. కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్లలో ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ పెద్దలు సహకరించిన తీరును సాక్ష్యాలతో ప్రజల ముందు ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం పెట్టాలని యోచిస్తున్నది. ఒకవేళ వైట్ పేపర్ పెట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ చేపట్టాలని భావిస్తున్నది. ఈ నెల 29న సభ ప్రారంభం కానుండగా డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సభ వాయిదా వేసి బిజినెస్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ లో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల్లో జరపాలో నిర్ణయిస్తారు. ఈ క్రమంలో జనవరి 2, 3 తేదీల్లో అసెంబ్లీ వేదికగా కృష్ణా గోదావరి జలాలపై 2 రోజుల పాటు సమగ్ర చర్చ జరపాలని, అవసరమైతే సభను పొడిగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఏపీ మొదలుకొని గడిచిన 10 ఏళ్లలో 12 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు తెచ్చి పర్మిషన్లు చేసిన ఖర్చు, జలాల పంపిణీపై కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాలు, ఇలా ఇరిగేషన్ అధికారులు అన్ని లెక్కలు బయటకు తీశారు. ప్రాజెక్టుల వారిగా ప్రత్యేక ఫైళ్లతో సమగ్ర రిపోర్టు రెడీ చేశారు. ఇక 29 నాడు అసెంబ్లీ అయితే స్టార్ట్ కాబోతుంది. 2 తారీఖు నాడు 3 తారీఖు నాడు ముఖ్యంగా నీళ్ల పైన కృష్ణా గోదావరి మనకు రావాల్సిన వాటా ఎంత, అప్పుడెంత వస్తుంది, ఇప్పుడెంత వస్తుంది, ఇంత రావడానికి కారణం ఎవరు, ఈ నీటి శాతం తగ్గించడానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతుందట. ఈ శ్వేతపత్రం కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఒక టీవీ పెట్టి మరి క్లియర్గా మన తెలంగాణ ఏంటి గోదావరి నీళ్ళేంటి, కృష్ణా నీళ్ళేంటి అనేది ఒక డాక్యుమెంట్ రూపంలో కూడా మనకు చూపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యారట. ఎన్ని రోజులైనా సరే నీళ్ళ మీద సుదీర్ఘ చర్చ అని చెప్పేసి ఇంకో 2 రోజులు ఎక్కువైనా సరే కానీ దీంట్లో ఎవరు కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు ఆంధ్రకు మలుపుకోపోవడానికి సంతకం పెట్టింది ఎవరు, మాకు ఇన్ని నీళ్ళే 299 టీఎంసీలే కావాలని చెప్పింది ఎవరు, ఇప్పుడు మొదలవుతున్న యుద్ధం ఏంది అని చెప్పేసి దీని మీద ఈ అంశాల మీద సుదీర్ఘ చర్చ అయితే చేయబోతున్నారంట. సిడబ్ల్యూసి సమావేశానికి వస్తున్న రాహుల్, సోనియా, సీఎం రేవంత్. ఉపాధి పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఆందోళన. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం. జనవరి 5 నుంచి ఎంజీఎన్ఆర్జీ ఈజీఏ బచావో అభియాన్. ప్రధాని మోదీ సర్కార్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రాలు పేదలపై కేంద్రం విధ్వంసకర దాడి. మీడియా సమావేశంలో ఖర్గే రాహుల్ గాంధీ ఫైర్. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరిస్తాం. ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్ముడి పేరు తొలగించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోరాటం సాగిస్తాం. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ వెంట నడుస్తారని ధీమా. సిడబ్ల్యూసి మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి. గత సర్కార్ తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం. ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ కేవలం 200 టీఎంసీలకే ఒప్పుకున్నారు. మరో 241 టీఎంసీలు అడిగినా కేటాయించేవాళ్ళు. V6 వెలుగు ఇంటర్వ్యూలో జలవనరుల నిపుణులు వెదిరే శ్రీరామ్. 811 టీఎంసీలను ముట్టుకోవద్దని విభజన చట్టంలో నాటి యూపీఏ ప్రభుత్వం పేర్కొన్నది. పాలమూరు, రంగారెడ్డికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సరైన లెక్కలు ఇవ్వలేదు. ప్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపు మరో ఏడాది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వెదిరే శ్రీరామ్ గారు జలవనరుల నిపుణులు. సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఏ ఎన్నికలు వచ్చినా సత్తా చాటాలి. మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు. సర్పంచులను దౌర్జన్యంగా హరీష్ రావు బీఆర్ఎస్ లోకి లాక్కుంటున్నారని ఫైర్.
మంత్రి సమీక్షలో కాంగ్రెస్ లోకి చేరిన సర్పంచ్లు. సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా, సో అది కూడా కాంగ్రెస్ ఆక్యుపై చేయాలి, సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పేసి మంత్రి హరీష్ రావు గారు అయితే సర్పంచులకు శాల్వ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. హైదరాబాద్లో 15% తగ్గిన క్రైమ్ రేట్ సిపి సజ్జనార్ గారు చెప్తున్నారు. సైబర్ నేరాలు 8% తగ్గాయి. పోక్సో కేసులు 27%, భార్యలపై భర్తల హింస 6% పెరిగింది. సైబర్ నేరాలు 8% తగ్గింది, కానీ పోక్సో కేసులు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలకు సంబంధించినటువంటి కేసులు 27% పెరిగింది. భార్యలపైన భర్తల హింస ఇంకో 6% పెరిగిందని చెప్పేసి సజ్జనార్ గారు చెప్తున్నటువంటి విషయం. ఆపరేషన్ కవచ్ డ్రోన్ల వినియోగంలో ముందున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నది. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం మరిన్ని నార్కోటిక్ టీమ్స్ ని ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏఐ సిగ్నలింగ్ ని వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి. 2025 వార్షిక నివేదికను విడుదల చేసినటువంటి పరిస్థితి నిన్న. అల్లు అర్జున్ పై ఛార్జ్షీట్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా నమోదు. థియేటర్ మేనేజర్లు బౌన్సర్ల పైన అభియోగాలు. సాక్షులుగా 56 మంది. మొత్తం 112 పేజీల ఛార్జ్షీట్ అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి. కోల్డ్ వేవ్ కు బాయ్. జనవరి 1 నుంచి తగ్గనున్న చలి. రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం. నెల రోజులుగా గ్యాప్ లేకుండా చలిగాలులు. జనవరి 2వ వారంలో అకాల వర్షాలకు ఛాన్స్ ఉండబోతుందంట. ఈ నెలాఖరులో కోల్డ్ వేవ్ కు ఎండుకాడు పడనున్నది. ఇప్పటిదాకా గజగజ వణికించిన చలి ఇక తగ్గుముఖం పట్టనున్నది. వెదర్ ఆఫీసర్లు వెల్లడించారు. ఇట్లా ఈ నెల మొదలు ఇప్పటిదాకా చలి తీవ్రత ఓ రేంజ్ లో ఉన్నది. గ్యాప్ లేకుండా ప్రతిరోజు చలిగాలులు వీచాయి. ప్రతిరోజు నైట్ టెంపరేచర్లు సింగిల్ డిజిట్ లోనే నమోదయ్యాయి. ఎప్పుడు లేనంత ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా జనవరి 1 నుంచి రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కోల్డ్ వేవ్ ముగిసిన చలి మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు. జనవరి తొలి వారం చివరి లేదంటే 2వ వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ వీక్లీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఈ నెల అయిపోతే కొంత చలి తగ్గే అవకాశం ఉందట జనవరి 1 నుంచి. కాబట్టి కొంత ఊపిరి పీల్చుకోవచ్చు అన్నట్టు మనం. ఈ చలి సుక్కలు చూపిస్తుంది కదా కొంత. జనరల్ ఆన్లైన్ గేమ్స్ కు యువకుడు బలి. మేడ్చల్ జిల్లా సూరారం కాలనీకి చెందిన రవీందర్ 24 ఏళ్లు కొన్నేళ్లుగా బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పలు చోట్ల అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం కావడంతో అప్పులు తట్టుకోలేక అప్పులు గట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవడాడమన్నాడు, ఎవడ అప్పులు చేయమన్నాడు, ఏంది ఈ పరిస్థితి? ఢిల్లీలో ఆపరేషన్ అఘాత్. 660 మంది అరెస్ట్. న్యూ ఇయర్ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలు అరికెట్టేందుకు పోలీసులు భారీ ఆపరేషన్లు చేపట్టారు. సౌత్ ఈస్ట్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి 24 గంటల పాటు నిర్వహించిన ఆపరేషన్ అఘాత్లో 3.0లో భాగంగా 660 మంది అరెస్ట్ చేసిరు. 660 మందిని అరెస్ట్ చేసిరట. న్యూ ఇయర్ కు సంబంధించిన వేడుకలకు. సిప్లకు జై. ఈ ఏడాది భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో సిప్ల ద్వారా వచ్చిన పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. నవంబర్ నాటికి సిప్ ఇన్ఫ్లోలు 3.04 లక్షల కోట్ల దాటాయి. ఇది 2024 మొత్తంలో సిప్ల ద్వారా వచ్చిన 2.69 లక్షల కోట్ల కంటే ఎక్కువ అని చెప్పేసి అయితే ఇదొక వార్త. నేడు శ్రీలంకలో ఇండియా 4వ T20 హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ నెగ్గిన ఇండియా అమ్మాయిలు శ్రీలంకను వైట్ వాష్ చేయాలని చూస్తున్నారు. 5 T20 సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్ లోను హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలో జట్టు గెలిపే లక్ష్యంగా ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నది. రైట్. 2 సెకండ్లలోనే 700 కిలోమీటర్ల స్పీడ్. హై స్పీడ్ రైళ్లలో చైనా మరో రికార్డు. హై స్పీడ్ రైళ్ల విషయంలో చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
జస్ట్ 2 సెకండ్లలోనే 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే మాగ్లెవ్ రైలు విజయవంతంగా పరీక్షించింది. మ్యాగ్నెటిక్ లెవిటేషన్తో టెక్నాలజీతో ఈ మాగ్లెవ్ మోడల్ ట్రైన్ని రూపొందించింది. ట్రైన్ కనబడుతుందా కనబడదా? అది 2 సెకండ్లలో 700 కిలోమీటర్లు అంటే ఆ ట్రైన్ కనబడి కూడా కనబడట్లేదు. రైట్, ఇది వెలుగు దినపత్రిక మిత్రులారా. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి మన ఛానల్ని లైవ్ చేయండి, లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. జైబీసీ జైబీసీ. ఈ అగ్రకులానికి ఓటు వేయకూడదని బీసీలు శపథం చేయాలి. ఆ దిశగా గ్రామాల్లో బీసీలను చైతన్యం చేయాలి. ఆ గ్రామంలో ఉన్న బీసీ ఉద్యోగ విద్యార్థులకు బీసీలను చైతన్యం చేయాలని చెప్పేసి రత్నకుమార్ చేస్తున్నటువంటి పరిస్థితి. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైతుల్ని సంఘటితం చేస్తాం. ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. గ్రామ స్థాయిలో ఉపాధి ఉద్యమం నిర్మిద్దాం. పల్లె పల్లెకు తిరిగి అన్నదాతలకు అవగాహన కల్పిద్దాం. ఇండియా కూటమి పార్టీలతో కలిసి ముందుకెళ్దాం. జీరాంజీ చట్టంతో రైతులు కూలీలకు తీవ్ర నష్టం. కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లపై మోదీ సర్కార్ కుట్ర. సర్ పేరుతో దళిత గిరిజన మైనార్టీల ఓట్ల తొలగింపు. ఓట్ చోరుపై కాంగ్రెస్ ఉద్యమానికి అనూహ్య మద్దతు. సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులపై సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో ముచ్చట పెట్టినట్టు కూడా చెప్తున్నారు. 2 టీఎంసీల నుంచి 39 రూపాయల లక్షల చోరీ. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలు తెరిచిన దొంగలు. నిజామాబాద్ నగరంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్య 2 ఘటనలు. ఒక ఏటీఎం నుంచి 13 లక్షలు, మరొక దాని నుంచి 26 లక్షలు పక్క ప్రణాళికతో చోరీ. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు, నకిలీ నెంబర్ ప్లేట్లు ఉన్న కార్లలో వచ్చిన దొంగలు. 5 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు. ఇక చూడురి. అర్బన్ నక్సల్ పై ఉక్కుపాదం. వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. నక్సల్స్ కు ఆర్థిక, వైద్య సమాచార సాయంపై దృష్టి. సోషల్ మీడియా ఖాతాలపై ఎన్ఐఏ ఆరా. రాబోయే రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధమాట. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అర్బన్ నక్సలైట్లపై దృష్టి సారించిందా? కేంద్ర ప్రభుత్వం పిలుపునకు స్పందించి ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు యువతను అర్బన్ నక్సలైట్లు నాటి డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబీకులు అందుకే అకున్ను కేసు నుంచి తప్పించారు. ఆధారాలతో కోర్టుకు సమర్పించండి నాటి సిఎస్ సోమేష్ కుమార్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 14 పేజీలు ఉందా? సరే పేజీ చదివే ప్రయత్నం చేద్దాం. మావోయిజం దిశగా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిందా? ఇందులో భాగంగానే మావోయిస్టులను హీరోలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతుందని అనుమానిస్తోందా? ఈ ప్రశ్నలకు అవును అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. అందుకే రాబోయే రోజుల్లో అర్బన్ నక్సల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుందని తెలిపాయి. అర్బన్ నక్సలైట్స్ వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సిఆర్పిఎఫ్ కు కేంద్ర హోంశాఖ అమిత్ షా నిర్దేశించారని గుర్తు చేశారు. నక్సలైట్లకు సైద్ధాంతిక ప్రోత్సాహం, అధిక న్యాయ సహాయం అందిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకున్నప్పుడే నక్సలిజం అనే భూతం అంతమవుతుందని కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్యానించారని తెలిపారు. ఈ నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక సంఖ్యలో అర్బన్ నక్సలైట్లు ఉన్నట్టు గుర్తించిన కేంద్రం వారి కదలికపై నిఘా పెంచాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ అంతర్గత విచారణ జరిపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే పలువురు అర్బన్ నక్సల్స్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
నిజానికి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన తెలంగాణలో ఎక్కువ మంది అర్బన్ నక్సల్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు, మావోయిస్టులకు ఆర్థికంగా, వైద్యపరంగా, ఇంటెలిజెన్స్ పరంగా వీరిలో కొంతమంది అండగా ఉన్నట్టు కేంద్రం దృష్టికి వెళ్ళింది. మావోయిస్టులకు అవసరమైన వనరుల సేకరణ మరికొంతమంది క్రియాశీలకంగా ఉన్నారని గుర్తించింది. కొన్ని విద్యా సంస్థల్లో మావోయిస్టు సానుభూతి పరులు పెంచుతున్నారని, సాహిత్య ప్రసంగాలు, సెమినార్ల ద్వారా అమాయక యువతను మావోయిస్టుల వైపు ప్రభావితం చేస్తున్నారని భావిస్తున్నది. తమ సోషల్ మీడియా ఖాతాలను మావోయిస్టులకు అనుకూలంగా ప్రచారానికి వేదికగా మార్చుకుంటున్నారని కేంద్రం దృష్టికి వెళ్ళింది. కేంద్రం చర్యలతో అడవుల్లో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తుంటే మావోయిస్టులను కొంతమంది హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, మరికొందరిని వారిని ప్రోత్సహిస్తున్నారని గుర్తించింది. ఇక మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని కారణంతో ఇటీవల జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలోని సామాజిక ఉద్యమకారుడు గాదే ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాత రామచంద్రారెడ్డి అలియాస్ వికల్స్ అంత్యక్రియలో హాజరైన ఎన్ఐఏ మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, మావోయిజం దిశగా ప్రజల్ని ప్రేరేపించే ఆరోపణల కింద ఊపా చట్టం కింద ఎన్ఐఏ పోలీసులు ఆయన అరెస్ట్ చేసిర్రు. అలాగే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న కొంతమంది అర్బన్ నక్సల్స్ ఆయన్ను దేశభక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని గుర్తించింది. అలాంటి వారి వివరాలను ఎన్ఐఏ సేకరిస్తుంది. ఒడిశాలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో వరంగల్ జిల్లాకు చెందిన గణేష్ అనే మావోయిస్టు చనిపోయాడు. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఎవరెవరు ఎలా స్పందించారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. తెలంగాణలో పెద్ద సంఖ్యలోనే అర్బన్ నక్సల్స్ పనిచేస్తున్నారని గుర్తించింది. దాంతో వారి సోషల్ మీడియా ఖాతాలపై ఎన్ఐఏ అంతర్గత విచారణ చేపట్టింది. మావోయిస్టులకు మద్దతుగా రాష్ట్రంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, మావోయిస్టులను వారు నేరుగా కలుసుకున్నారా వంటి అంశాలను ఆరా తీస్తుంది. వారి ఫేస్బుక్, ఇన్స్టా వంటి వాటిపై లోతైన దర్యాప్తు చేస్తుంది. మావోయిస్టులకు అనుకూల ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తథ్యమని ఆ వర్గాలు వెల్లడించినాయి. రైట్. కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను పాలమూరుపై చూపలేదు. కాళేశ్వరం మీద శ్రద్ధను చూపిరు. ఎందుకంటే అక్కడ భూములు ఉన్నాయి, అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, అక్కడ వాళ్ళంతా వ్యవసాయం ఉంది కాబట్టి అక్కడ కాళేశ్వరం మీద శ్రద్ధ చూపిరు, ఇక్కడ చూపలేదు. తెలిసిన విషయమే. 10 ఏళ్లలో పరుగులు పెట్టించలేదు, వాస్తవమే. అందుకే కృష్ణా జిల్లాల్లో 90% టీఎన్సీలపై కంటే ఎక్కువ హక్కు పొందలేకపోయినామని చెప్పేసి అక్క అంటున్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే అని చెప్పేసి అంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే అంటున్నది. హరీష్ వల్ల కల్వకుర్తిలో 3 మోటార్లే పనిచేస్తున్నాయి. డైవర్షన్, కరప్షన్తో రేవంత్ రెడ్డి దిట్ట అని చెప్పేసి కవితకు మాట్లాడుతున్నటువంటి విషయం. ఇక A11గా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాటల ఘటనపై పోలీసుల ఛార్జ్షీట్. యాజమాన్యం నిర్లక్ష్యం, అల్లు అర్జున్ రాకతోనే ఘటన. A1, A2గా సంధ్య థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు. మొత్తం నిందితులు 23 మంది. మరణం సంభవించే ప్రమాదం ఉందని తెలిసి కూడా ఆ పనికి పాల్పడ్డారని అభియోగాలు నమోదు. పాకును వీడుతున్న నిపుణులు. 2 ఏళ్లలో 5,000 మంది వైద్యులు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు బయటకు వచ్చారు. ఇది ప్రపంచానికి బ్రెయిన్ గెయిన్. అసీం మునీర్. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ఆ దేశ నెటిజన్లు ఫైర్ అవుతున్నారంట. 700 కిలోమీటర్ల వేగం 2 సెకండ్లలోనే వేగంలో సరికొత్త రికార్డు సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు. సూపర్ కండక్టింగ్ మ్యాగ్జివ్ రైలుపై ప్రయోగం. అల్ట్రా హై స్పీడ్ రైళ్లకు మార్గం. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్, ఆయన డ్రగ్స్ వాడినట్లు గుర్తించిన ఈగిల్ టీం అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అయితే ప్రత్యేక గాలింపులు కూడా చేపడుతున్నారట. రైట్ మిత్రులారా, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకసారి మన మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మార్నింగ్ న్యూస్ని మరికొంతమందికి షేర్ చేసే మీ వాట్సాప్ గ్రూపులలో కావచ్చు, స్టేటస్లు కావచ్చు, మరికొంతమందికి చేర్చండి. రైట్ మిత్రులారా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఈ వార్తాపత్రికలో ఉన్నటువంటి అంశాలు. రేపు వచ్చే మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.